రాసుకేయడం రాసుకుంటే బాగా తీయగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటావు ఇప్పుడు చేసుకోవా? ఏం చేస్తావు నువ్వు మరి పెళ్లి చేసుకోకుండా? నేను ఖాళీగా తిరుక్కుంటా మా ఫ్రెండ్స్తో. ఇదిగో నువ్వు మంచి పెళ్లి చేసుకున్నావు మనం మంచి వ్యాపారం చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు వ్యాపారం. నువ్వు నిజం చెప్పు అసలు. ఇదిగో నన్ను చూస్తే లగట్లేదా? లేదు లేదు మొగడి కాదు కదా? నిజం మొగోడినే కాదులే, అబద్ధాలు చెప్ప మాకు. నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. నేను మొగోడినా? నీ కళ్ళు పోయినాయా? ఆడదన్నా మొగోడినా? కళ్ళు కనపడతలా? నువ్వు మరి మేము ఎంత ఏంది నా బొమ్మలు కొడుతున్నా? నా మొహం కొనుక్కో అని చెప్పే పొద్దున్నుంచి వ్యాపారం అనేది కొనుక్కో. ఈ విధంగా సందులో ఆపేసి అంటే ఎవరు కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కో, సందులో నువ్వు కొనుక్కో. అంటే 10 సంవత్సరాల తర్వాత అట్టే ఉండు, మా పిల్లకాయలు పుట్టినప్పుడు కొనుక్కుంటా, అప్పుడు కొనుక్కోను. సరే ఇప్పుడు మన ఇద్దరికి అందం, పిల్లకాయలు కొనుక్కుంటా. నాకు నీతో వద్దు, నాకు నీతోనే కావాలా. నాకు వద్దు. నువ్వు పెద్ద అందగాడివనే బిల్డప్ నువ్వు పెద్ద అందగత్తేనా బిల్డప్ ఇస్తున్నావు? నేను చేసుకోను. నువ్వు అందగత్తే అయితే నేను అడగచ్చు, నువ్వు కాదు కదా. మన కాదు, అందుకే నిన్ను అడుగుతున్నా. అందగత్తెనే నిన్ను ఎందుకు అడుగుతా? ముష్టి మావాడా పెళ్లి చేసుకోను నువ్వు. నేను ముస్లిం కాబట్టి నేను చేసుకోను. సరే ముష్టి మొహం దాన్ని కాదు చేసుకో. అయితే నేను ముస్లిం నువ్వు కానీ చేసుకోను. నువ్వు ముష్టి మొహడే కదా? నువ్వు ముస్లిం కదా? నేను కాదు. నేను కాదా? నువ్వు కాదా? నువ్వు కాదా? నేను కాదు. కాదా? నేను అవును. అవును నువ్వు మొగడి ముష్టోడు అని ఒప్పుకుంటా. ఇప్పుడు ఇవన్నీ కాదు, మనం పక్క సందులోకి వెళ్ళి అమ్ముకుందాం. పై ఎక్కువ బండి నీ ఒక దన్నం నువ్వే ఎక్కి నువ్వే తోలుకో. కాదు సార్, నువ్వు తొక్కు నేను ఎక్కుతా నీ మీద. నువ్వు తొక్కు నేను ఎక్కుతా నీ మీద. ఏడక్కమంట? సరే నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావా? అంటే ఎత్తుకుని ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, మరి నీ మీద ఎక్కి కూర్చుంటే నాకు కంఫర్ట్గా ఉండదు. అంటే వెనకమాల ఎక్కి కూర్చుంటే కంఫర్ట్ ఉండదు. నువ్వు ఎత్తుకుంటే బాగుంటుంది. ఏం అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నాను? పీచ్ మెడిసిన్ నాకు అవసరం. నీ పీచ్ నువ్వే తిను. అదో తినేది కానీ రాను మళ్ళీ మాట్లాడుతున్నావు వచ్చి. అరిచావన్ ఎక్కువ మాట్లాడితే విజిల్ వేస్తా. ఇప్పుడు వేస్తే లెగుతుంది నీకు. లే పైకి లే. నువ్వు జ్యూస్ అంటే పడిపోతావు. లే పైకి లే. చూస్తున్నా అట్ట. ఏం చేస్తున్నావా? ఎట్ట కొట్టుకుంటా ఎట్టుండిద్దా నీ లోపల? కాదు గంట నేను చెప్తుంది. ఏంది గంట? ఏంది గంట? నీ ముందు చూసుకో, చూసుకో. చూడు ఒకసారి చూసుకో. అట్టనే ఉండిద్దా లోపల నీకు? ఏం మాట్లాడుతున్నావు? గంట ఇంకెట్ట ఉండకుండా ఎట్ట ఆటే ఉండిద్దా నీకు కూడా? ఎంత ఉండిద్దా? ఏంది ఏం మాట్లాడుతున్నావు? గంట బాయ్. గంటే బాయ్. ఫ్యాన్ వస్తుంది ఆపు, మళ్ళీ కరెంట్ వేస్ట్ అయిపోతుంది. నువ్వే ఆపు. నాదేం చెప్తున్నావా? నీ ఇంట్లో ఫ్యాన్ కి నన్ను అడుగుతావు. మా ఇల్లు మా ఇంట్లో ఈ ఫ్యాన్ ఆపు, గాలికి ఆపు, మళ్ళీ కరెంట్ బిల్లు వేస్ట్ అయిపోద్ది. ఫ్యాన్ ఇంచేస్తాను కానీ పట్టుకుంటేదాన్ని చెప్తున్నా. ఎంత ఏంది? ఫ్యాన్ ఇంచేస్తాను కానీ తాకితే దాన్ని ఇచ్చేస్తావా? ఇంచేస్తావా అంటే ఇరగొడతావా? చెప్పాలంటే అజ్జుడు ఇరగొడతా. నీ దట్ట ఇరిగిద్ది అది.